హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అసలు ఈ అవార్డ్స్ అనేవి అవసరం అంటారా? ఈ 2024లో వచ్చిన గద్దర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డ్స్ గురించి మీరు ఏమంటారు? అంటే చాలా కాలం తర్వాత అంటే అవార్డ్స్ మీరు నేషనల్ లెవెల్ గా సెంట్రల్ కమిటీలో జ్యూరీ ఆఫ్ సెక్షన్ లో సంథింగ్ అందులో కూడా మీరు నేను అంటే అంతకు ముందు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ద జ్యూరీ ఫర్ వెస్ట్. ఐఎమ్ ఇన్ ద సెంట్రల్ కమిటీ ఆల్సో. నేను చాలా ఫెస్టివల్స్లో పాల్గొన్నాను. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ విడిపోవటం వల్ల ఇక్కడ ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరగల. 10 ఏళ్ల తర్వాత ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది అది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వటం అనేది చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. తెలుగు సినిమా కానీ ఏ సినిమా అయినా సరే రేపులోకి తొంగి చూడటానికి కావలసిన ప్రాతిపదికగా ఈ అవార్డ్స్ ఇవ్వాలి. ఒక ఎంకరేజ్ అసలు అంటే అది చిన్న బడ్జెట్ తో చేసినా ఏం చేసినా సరే దాంట్లో ఉన్న టెక్నికల్ వాల్యూస్ లేకపోతే స్క్రీన్ ప్లే ఇన్పుట్స్, ఆ నెరేటివ్స్ ఎంత గొప్పగా ఉన్నాయి, ఇది ప్రజల యొక్క ఎంతవరకు ఉపయోగపడతాయి, ఈ ప్రజల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాయి, రేపు సినిమాని ఇవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దానికోసమే అవార్డ్స్. అయితే ఇక్కడ నేను బాగా గమనించిన విషయాలు ఏమిటి అంటే దీనికి ఈ జ్యూరీకి ఎన్నుకోబడే వ్యక్తులు కొంత లిబరల్ యాటిట్యూడ్తో ఉండేవాళ్ళైతే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. లిబరల్ యాటిట్యూడ్ అంటే అన్ని భావాలుకి సరైన స్పేస్ దొరకటానికి అవకాశం ఉంటుంది. అసలు సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ పీపుల్, జనాన్ని ప్రతిబింబించేది. అది ఆ ప్రతిబింబాత్మక సంస్కృతిని ఎంకరేజ్ చేయవలసింది ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు. కనుక ఈ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకుని గద్దర్ అవార్డ్స్ పేరు తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే గద్దర్ అని పేరు పెట్టడం కూడా మంచిది. ఎందుకు మంచిది అంటే చాలా మంది ఆయన సినిమాకి సంబంధం ఉందా, అది అసలు అన్ని ఆర్ట్స్తోనూ సినిమాకి సంబంధం ఉంది. ఒక దాశరథి రాసే ఒక కవిత్వంతో సంబంధం ఉంది, ఒక నటుడు ఒక నాటకంతో సంబంధం ఉంది, ఒక ప్రతి దాంతో ఒక ఆర్ట్ పీస్తో సంబంధం ఉంది, అన్నిటితోనూ ఉంది. గద్దర్ ఈజ్ ఏ ఫేమస్ బెలడీర్, ప్రజలతో తాదాత్మ్యం చెందిన బెలడీర్. అలాంటి వ్యక్తి పేరు పెట్టడం, సినిమాకి పేరు పెట్టడం, సినిమాకే ఒక ఉన్నతిని క్రియేట్ చేసినట్లు ఉంది. కనుక ఆ పేరు పెట్టడం అనే దాన్ని నేను పూర్తిగా సమర్థించాను. చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ విధంగా తలుచుకుంటూ ఉంటారు వచ్చే తరాలు కూడా. అసలు సినిమా అనేది ప్రజలదే అని చెప్పడానికి గద్దర్ పేరు పెట్టడం అనేది గొప్ప విషయం. దర్శకుడు, ఒక రచయిత, ఒక నిర్మాత, అన్ని రంగాలలో మీరు ఉండాలని అనుకున్నారా, అనుకోకుండా వెళ్ళిపోయారా? అంటే నాకు మొట్టమొదటి నుంచి పుస్తకాలు చదవడం, బాగా పుస్తకాలు చదవడం అలవాటు ఉంది. కొద్దిగా కవిత్వమును కథలు రాశాను, అవి పబ్లిష్ అయినాయి. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే నాకు నాటకాలు అంటే చాలా ఇష్టం. ఆ నాటకాల్లోనూ వాటిల్లోనూ ఉండేవాడిని. అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు ఫిలిం సొసైటీతో సంబంధం ఉంది. ఫిలిం సొసైటీతో, ఆ ఫిలిం సొసైటీలో చాలా మంచి దర్శకుల సినిమాలు చూశాను. అలాంటి సినిమాలు చేయాలి, జనం దగ్గరికి వెళ్ళాలి, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాను. సరే, నాకున్న అవకాశాలతోనూ వాటితోనూ సాధ్యమైనంత వరకు అదే విధంగా ఇంకొక విధమైన డెవియేషన్ లేదు. అలాంటి సినిమాలే చేయడానికి ప్రయత్నించాను, అలాంటి సినిమాలే చేస్తాను. ఆ చేసే సినిమా జనం దగ్గరికి వెళ్ళాలి, జనం దగ్గరికి వెళ్ళకపోతే మనమే ఫెయిల్యూరు అనే పద్ధతిలో దానికి పెట్టే పెట్టుబడి, దానికి అనుగుణంగా అది సక్సెస్ చేయాలి అన్న దీంతోనే వెళ్తాను. మా పిల్లలకి ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్లో చదివే పిల్లలకు కూడా అదే చెప్తాను, ఎంత డెడికేషన్తో ఉండాలి అని. నేను రేపు చేయబోయే సినిమాలు కూడా అంతే సక్సెస్ఫుల్గా జనం దగ్గరికి వెళ్ళేది, ఒక ఎగ్జాంపులరీ ఫిల్మ్స్ చేయాలి అనేది ఉంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ నేను చాలా తయారు చేసుకున్నాను, అవి వరుసగా చేయటానికి ప్రయత్నిస్తాను.
Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.